వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త లిస్ట్ 8వ లిస్ట్ నిన్న రాత్రే ప్రస్తావించుకున్నాం. ఇందులో కొన్ని మార్పుల గురించి కూడా ప్రస్తావించుకున్నాం. గుంటూరు ఇంతకుముందు ఉమ్మారెడ్డి కొడుకు వెంకటరమణకి ఇస్తే ఇప్పుడు అది తీసేసి ఉమ్మారెడ్డి అల్లుడు కిలార్ రోసికి ఇచ్చారు. ఆయన పొన్నూరు ఎమ్మెల్యే. ఇక్కడ మరొక సీన్ ఉంది. పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి రాంబాబు మంత్రి సోదరుడికి ఇచ్చారు. ఇప్పుడు అంబటి రాంబాబు సోదరుడు మురళికి ఇచ్చారు. ఇప్పుడు దాంతో అంబటి రాంబాబుకి సీట్ వస్తుందా లేదా అన్నటువంటి సందేహం. అక్కడేదో సత్తెనపల్లికి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పంపిస్తారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం వైపు నుంచి ఈయన తీసుకొచ్చారు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణని, అక్కడ కోడెల శివరాంని పక్కన పెట్టి ఇచ్చారు కాబట్టి, అంటే కమ్మని తీసి కాపుకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడ కాపు మీద కమ్మను పెట్టడానికి కాను రెడ్డిని పెట్టడానికి అక్కడ ఏకంగా. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డిని అన్నటువంటిది ప్రచారం జరిగింది, కానీ రెడ్డి ఏంటి అక్కడ అన్నటువంటి కాన్సెప్ట్తో ఆగిపోయింది. అంబటి రాంబాబుకే అప్పుడు వాళ్ళ కుటుంబానికి 2 ఇచ్చినట్టు అవుతుంది. అది కాకుండా ఎవరైతే డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఆ మధ్యన జీడినెల్లూరు నుంచి ఎంపీగా అన్నారు, చిత్తూరు ఎంపీగా అన్నారు, తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆయన్ని సేమ్ సెగ్మెంట్కి పెట్టారు. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి సీటు కావాలని ఆయన అడిగితే వాళ్ళ అమ్మాయికి సీటుని మార్చడం అన్నటువంటి తాజాగా జరిగిన ప్రక్రియ. అట్లాగే మాగుంట బయటికి వెళ్ళిన వెంటనే అక్కడ చెవిరెడ్డి పేరుని అనౌన్స్ చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఈ మార్పు చేర్పులు అన్నటువంటిది దాంట్లో ప్రయోజనమా నష్టమా. ఇంకోటి కందకూరు కూడా మార్పు అన్నటువంటిది. కందకూరు నుంచి ప్రాచుర్యం చేస్తున్న మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే మాగుంట మహేందర్ రెడ్డి పక్కన పెట్టి ఆయన స్థానంలో కటారి అరవింద యాదవ్ మొన్ననే అమ్మాయిని అనౌన్స్ చేశారు. ఈ నెల 12ని అనౌన్స్ చేశారు. ఆమె తండ్రి డాక్టర్ పెంచిలయ్య ఈ నెల మొదటి వారంలో సీఎం సమక్షంలో వైసీపీలో చేరడం. అప్పుడు ఆయనతో పాటు వచ్చిన కుమార్తె అరవిందను 16న పార్టీ సమన్వయకర్తగా నియమించారు. ఇప్పుడు బుధవారం వచ్చేటప్పటికి ఆమె ఇంతవరకు ఇనిషియేటివ్ తీసుకోవాలి. 16వ తారీఖు కనుక అనౌన్స్ చేస్తే ఇప్పుడు 29 అయింది. ఈ రోజు వరకు ఆవిడ నియోజకవర్గం మొహం చూడలే. ఇక్కడ ఉమ్మారెడ్డి వెంకటరమణది అంతే, నియోజకవర్గం మొహం చూడలే అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా. కాబట్టి ఇప్పుడు అక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ నియమించారు. ఇవి తాజా పరిణామాల వెనకాల ఉన్నటువంటి అసలు ట్విస్టులు.